రోడ్డు ప్రమాదాలు విడిచిపెట్టడం లేదా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాడే, గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎక్కడో చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ వంతు తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగరాల దగ్గర అయ్యప్ప భక్తుల కారు బోల్తా పడింది. 6 అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. క్షతగాత్రుల్ని శబరిమల నుంచి కోడూరు తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ తీవ్రతతో ప్రమాదం జరిగిందనేది పూర్తిగా కారు వెనకాల భాగం అద్దాలు పగిలిపోయి పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఉంది. పైన కియా మోటార్స్కి సంబంధించింది ఇది. మీరు చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్. ఎప్పుడైతే ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. అయిన క్రమంలోనే ఆ ప్రమాద తీవ్రత ఒకసారి విజువల్ చూస్తే లాంగ్ ఫ్రేమ్ నుంచి మీరు చూడొచ్చు. ముందు భాగం పూర్తిగా ఇలా నుజ్జు అయిపోయింది, తునకలు అయిపోయింది. ఎక్కడొక్కడ మీరు చూసి బాగున్నట్టు అంటూ ఉంటారు కదా, ఈ భాగం ఎక్కడ కూడా చూడొచ్చు మీరు. ఎక్కడా కూడా ఈ ఫ్రంట్ భాగం అయితే జస్ట్ కియా ఒకటే కనిపిస్తుంది. ఏమైనా ఇంకా కారుని గుర్తుపడడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? అయితే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. దాంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. మీరు చూడొచ్చు పూర్తిగా ప్రస్తుతం ఆ వెహికల్ని పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ఉంది. ఇదిగోండి, ఇది యాక్చువల్గా జరిగినప్పుడు ఘటనకు సంబంధించి. ఇదిగోండి, పూర్తిగా కారు బోల్తా పడిపోయింది. ఇలా బోల్తా పడిపోయి అదిగో క్షతగాత్రుల్ని దాంట్లో తరలిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. వెంటనే నేషనల్ హైవే అక్కడ సిబ్బంది ఉంటారు, వాళ్ళు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్లో స్థానికులు అక్కడ కీలక పాత్ర పోషించారు. స్థానికులు అక్కడికి చేరుకుని ముందుగా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరికొంతమంది నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది. మీరు చూడొచ్చేది ఆ వెహికల్ నెంబర్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది దీని మీద. సో ప్రస్తుతం వాళ్ళని అక్కడి నుంచి చూస్తే ఒక క్లాత్ కావచ్చు, లేకపోతే ఒక బట్ట సాయంతో వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. క్షతగాత్రుని ముందుగా బయటకు తీసుకొచ్చి వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద నేరుగా తిరుపతి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ఈ యొక్క సంఘటన ఏదైతే శబరిమలకి వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో ఒకసారిగా చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద ఈ యొక్క సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకునింది. కారులో మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. 6 మంది కూడా బాగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యక్తికి తీవ్ర స్థాయిలో ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా వెంటనే తిరుపతిలోని రోయ్ హాస్పిటల్కు తరలించారు. కొంతమంది ఎవరిస్తే స్థానికంగా వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, ఈ యొక్క నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులంతా కూడా వెంటనే అక్కడ చేరుకొని ఆ కారులో ఇరుక్కున్నటువంటి వారినంతా కూడా బయట తీసి సహాయక కార్యక్రమాలు అయితే చేపట్టాలని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అయితే వీళ్ళంతా కూడా ఈ స్వాములందరూ కూడా గూడూరు చెందినటువంటి వారిగా కూడా తెలుస్తుంది. తిరుగు ప్రయాణంలోనే అయితే ఉదయం 5:30 ప్రాంతంలో జరిగినట్టుగా కూడా మనకు సమాచారం చెప్పాలి. అయితే పూర్తిగా ఆ కల్వర్ట్ని ఢీకొని పూర్తిగా ఒకసారి మనం కారు విజువల్స్ లో చూస్తే కూడా మొత్తం బోల్తా పడి నుజ్జు అయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. 6 మందికి కూడా ఇందులో ఒక వ్యక్తికి మాత్రం తీవ్ర స్థాయిలో గాయాలవడంతో కొంత విషమంగా ఉందంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి వారికంతా కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. హాస్పిటల్ కూడా అధికారులతో తెలియజేస్తున్నారు. వీరంతా కూడా తిరుగు ప్రయాణం అయ్యి అంటే డ్రైవింగ్ లో ఒకసారిగా స్పీడ్ కొంచెం వేగంగా వెళ్ళడం, అదే రకంగా కొంచెం తెలియపట్టి నిద్రమత్తులో కూడా ఉండడం ఈ యొక్క సంఘటన జరుగుతుండొచ్చని కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్. అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ప్రత్యక్ష సాక్షులు ఏమన్నా జరుగుతుంది సురేష్? ఎందుకంటే ఈ ఘటన చూస్తే పూర్తిగా బోల్తా పడిపోయింది, దాంతోపాటు నుజ్జు అయిపోయింది. అసలు ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షుల మాట ఏంటి? అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం ఒకటి చూసి నేరుగా రావడం ఈ యొక్క వెహికల్ అనేది కల్వర్టులకి నేరుగా ఢీకొనడంతో ఈ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా ఎదురుగా ప్రయాణిస్తున్నట్టు వాహనదారుడు ఈ యొక్క యాక్సిడెంట్ చూసి బండి ఆపి వాళ్ళంతా కూడా కాపాడే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కారు పూర్తిగా వేగంగా రావడం, అంటే రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నామో అన్నటువంటి ఫ్లోలో ఆ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో నిద్ర మాత్రం జారుకోవడంతో పూర్తి స్థాయిలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఆ కల్వర్ట్ను ఢీకొనడం, ఆ ముందర ఉన్నటువంటి ఆ పెట్ట గోడ లాంటిది ఉందో దాన్ని ఢీకొనడంతో ఈ స్థాయి ప్రమాదం చోటు చేసుకునేందంటూ కూడా చూసినటువంటి వాహనదారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్.
రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ ఘటన ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. ఒకసారి మళ్ళీ విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ని మీరు చూస్తే కనుక పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా నామరూపాలు ఏమైనా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎప్పుడైతే ఆ ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయో వాళ్ళక్కడ కాస్త కాపాడాయి అవి. అంటే ప్రమాద తీవ్రతను తగ్గించగలిగాయి. లేకపోతే ప్రమాద తీవ్రత ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ కింద బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, ఆ ఢీ కొట్టిన పరిస్థితి ఏంటి, పూర్తిగా టిల్ట్ అయిపోవడం ఏంటి, అంటే బోల్తా పడిపోవడం ఏంటి, తలుచుకుంటేనే భయం వేస్తోంది. రాత్రిపూట ప్రయాణం ఈ మధ్య చూడండి, ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలన్నిటికీ కారణం ఒక విధంగా ఆలోచిస్తే కనుక రాత్రిపూట ప్రయాణాల్లో అనేది, అది కూడా దాదాపు 2-3 ఆ ప్రాంతంలో. ఎందుకంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇటువంటి సందర్భంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకరిద్దరు ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం, దాంట్లో ఒకరిద్దరు డ్రైవర్స్గానో లేకపోతే ఒకరిద్దరు కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఉంటే కాస్త పర్వాలేదు. కంప్లీట్గా ఒకరి మీద బేస్ అయ్యారనుకోండి కష్టం అవుతుంది. ఎందుకంటే అనుకోకుండా ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు మిగిలిన వాళ్ళందరూ, అంటే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళు కాస్త కునుకుపాటు పడ్డారనుకోండి, అప్పుడేమవుతుంది, డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తికి కూడా కునుకుపాటు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేకపోతే కాస్త డ్రైవ్ చేస్తూనే తెలియకుండానే ఆ మగతగా అనిపిస్తూ ఉంటుంది, నిద్రమత్తు పట్టిస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భాలు ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణమైతే, రెండోది అతివేగం, స్పీడ్ లిమిట్ లేకపోవడం. అఫ్కోర్స్ అక్కడ 80 ఎంతో ఉంటుంది స్పీడ్ లిమిట్. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో 100, 120 వాట్ ఇట్ మేబీ. ఆ స్పీడ్ లిమిట్లో వెళ్ళకుండా, అంటే అఫ్కోర్స్ 120 ఉందో 80 ఉందో వాట్ ఎంత ఉన్నా కూడా ముందు వెహికల్ని గమనించకుండా అతివేగంతో వెళ్ళిపోవడం. దాంతోపాటు లేన్స్ ఆ లేన్ ఉంటుంది, ఆ లేన్లో వెళ్తే ప్రమాదం జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ లేన్స్ అన్ని డిజైన్ చేసినవి కదా. భారీ వాహనాలన్నీ ఒక లేన్లో వెళుతూ, ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి అంటే ఏకంగా మనకు తెలుసు, ఆ చిన్న లైన్ ఉంటుంది దాని పక్క నుంచి. సో 4 వీలర్స్కి ఒక పక్క నుంచి ఇలా కనుక సెగ్రిగేట్ చేసుకొని, ఆల్రెడీ లేన్స్ సెగ్రిగేట్ చేశారు కదా, వాటిలో వెళ్తే ప్రమాదాలు జరగవు. ఇదొకటి. మొదటిది మగతు లేకపోతే నిద్రమత్తు, రెండవది లేన్స్ పాటించుకోవడం, మూడవది అతివేగం. స్పీడ్ లిమిట్ 80 ఉంటుంది, ఇక్కడ 100 మీద వెళ్ళిపోతాం. చలాన్లో పడితే పడింది చలానే కదా. సో అదొక క్రేజ్ అనుకుంటాం, బట్ నాట్ ఎ క్రేజ్. అది క్రేజ్ కాదు. రిమెంబర్, అది మీ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. అదొక్క భయం కనుక ఉంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత కనీసం 50 మీటర్ల దూరంలో పాటించండి అని చెప్పి మనం బోర్డ్స్లో చూస్తూ ఉంటాం కదా. ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది, దాని కనీసం 50 మీటర్ల దూరం పాటించండి, కీప్ మినిమం 50 మీటర్స్ డిస్టెన్స్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. పాటించమే. దాంతోపాటు అంచనా వేయకపోవడం. రాత్రిపూట ఒకవేళ అక్కడ కాస్త చీకటిగా ఉందనుకున్నప్పుడు కాస్త ఆ నెమ్మదిగా వెళుతూ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్రమైన విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. అగరాల దగ్గర అయ్యప్ప స్వాములతో వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. 6 అయ్యప్ప భక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళకి ప్రస్తుతం ఆ చికిత్స కంటిన్యూ అవుతోంది. శబరిమల నుంచి కోడూరు తిరిగి ప్రయాణం అవుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఆ కుటుంబాల్లో ఎంతటి ఆందోళన ఉంటుంది. అందరూ బ్రతకాలని స్వాములంతా కూడా వాళ్ళు తిరిగి, అంటే వాళ్ళు మాల విరమణ అయిన తర్వాత, అంటే శబరిమల నుంచి కోడూరు తిరిగి ప్రయాణం అవుతుండగా ప్రమాదం జరిగింది. కాబట్టి వాళ్ళంతా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. మీరు కూడా వాళ్ళు బాగుండాలని కోరుకునే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబాలు కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ వాళ్ళు త్వరగా కోలుకొని వాళ్ళ ఇంటికి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.